ఇంటర్నెట్లో పరిచయం చేసుకోవడం, చివరకు డబ్బులు లాగేయడం, నైజీరియన్ల మోసాలు అన్నీ కావు. తాజాగా ఒక బాధితుడు 75 లక్షలు పోగొట్టుకున్నాడు. 8 ఏళ్లుగా బ్లాక్మెయిల్ అవుతూనే ఉన్నాడు. ఏం చేయాలో తెలియక తనని కాపాడాలంటూ చివరికి పోలీసులను ఆశ్రయించాడు. (2008) నుంచి జరుగుతున్న తంతు. లక్షల రూపాయలు లాగేశారు. బ్లాక్మెయిల్ చేసి దండుకున్నారు. లబోదిబోమంటున్న బాధితులు. సికింద్రాబాద్ నివాసి ఇబ్రహీం తనలా మరెవరూ మోసపోవద్దంటున్నాడు. అసలేమైందంటే 2008లో ఆయనకో ఈమెయిల్ వచ్చింది. తనను మైక్ న్యూవెల్లీగా పరిచయం చేసుకున్నాడా నైజీరియన్. ఇండియాలో వ్యాపారం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఓ రోజు ఢిల్లీలో ఇబ్రహీంని కలిశాడు. $1,00,000 ఉన్నాయంటూ సీక్రెట్ గా ఓ బాక్స్ ఇచ్చాడు. అందుకు బదులుగా ఇబ్రహీం నుంచి ₹1,00,000 తీసుకున్నాడు. ఇంటికెళ్లి నైజీరియన్ చెప్పిన కోడ్ ప్రకారం బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో నల్లటి కరెన్సీ బండిల్స్ కనిపించాయి. వాటికి ఓ కెమికల్ రాస్తే ఒరిజినల్ డాలర్స్ గా మారతాయన్నాడు. ఆ కెమికల్ పంపాలంటే ఖర్చవుతుందంటూ మరిన్ని లక్షలు కాజేశాడు. ఈ తంతు జరుగుతుండగానే ఇబ్రహీంకి ఫోన్ కాల్ వచ్చింది. అమెరికా FBI నుంచి కాల్ చేస్తున్నామన్నారు. తాను పోలీస్ అధికారి జెఫ్ అని చెప్పాడు. డాలర్ల వ్యవహారం తనకు తెలిసిందని బెదిరించాడు. మైక్ తో పాటు నిన్ను అరెస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇలా ఇబ్రహీం ఇప్పటి వరకు 75 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. Obviously my respect and my family respect ekkada velipotadane what you want ante he has asked me give us some tips, bribe, will release him and with that chemical he can come down annadu. అయితే నేను మళ్ళీ ఎంత కావాలంటే 10 lakhs అన్నాడు. ఆ 10 lakhs కూడా ఇచ్చాను. ఇబ్రహీం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియన్లతో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. డిఫరెంట్ టైమ్స్ లో ఇతని ద్వారా టోటల్ 75 lakhs రూపీస్ నమ్మిస్తూ ఇతని నుంచి డిపాజిట్ చేయించుకున్నాడు. అంటే డిఫరెంట్ అకౌంట్స్తో మధ్యలో సీక్వెన్స్గా ఒకరి తర్వాత ఒకరు రెస్పాండ్ అవుతూ ఇతన్ని కంటిన్యూస్గా ట్రాప్ చేసినాడు. మైక్ ఇచ్చింది నకిలీ కరెన్సీ. దాన్ని కెమికల్తో క్లీన్ చేస్తే మసే తప్ప ఏమీ దక్కదు. ఇలాంటి మోసాలు తరచూ జరుగుతున్నాయి. బీలర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.